పచ్చడికి మసాలా దినుసులు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, చెక్క, మొగ్గ, లవంగాలు, జాపత్రి, మరాఠీ మొగ్గ వేసుకొని వేయించి పొడి వేసుకోండి. అల్లం, తెల్లగడ్డలు పేస్ట్ చేసుకోండి. ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ పచ్చడి తయారీ విధానం: ముందుగా ఒక అర స్పూను పసుపు వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని తేమ లేకుండా బాగా ఇంకుకుపోయే వరకు ఇలా బాగా ట్రై చేసుకోవాలి. చూడండి, ఇందులో ముక్క అయితే తేమ లేకుండా ఎంత బాగా ఇంకుకుపోయిందో. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని మరొక బాండీలో ఆయిల్ వేసుకోండి. ఇదే బాండీలో ఆయిల్ వేసుకొని మనం బాగా డ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా తీసేసుకోండి, సరిపోతుంది. చూడండి, ముక్కలు మనకి బాగా డ్రై అయిపోయాయి కాబట్టి తీసి పక్కన పెట్టుకున్నాము. చూడండి, ఇలా కలర్ఫుల్గా ఇలా డ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, ముక్క ఇలా కలర్ఫుల్గా ఉన్నప్పుడు తీసేసుకుందాం. చికెన్ పీసెస్ని మంచి కలర్ఫుల్గా వేయించి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండీలో ముందుగా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిన తర్వాత ఇందులో ఒక అర స్పూను పసుపు వేసుకోండి. టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి, చూసి వేసుకోండి. అలాగే స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి, కారం చూసి వేసుకోండి. అలాగే ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకోండి. ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకొని మనం వేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకున్నాం. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఒక 2 నిమ్మకాయలని పిండి కలుపుకుందాము. ఒక నిమ్మకాయని రసం తీసి పిండుకుందాం.